ఇండియా కూటమిలో రోజురోజుకు విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి? కాంగ్రెస్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియాగా ఈ మ్యాచ్ మారుతోంది. సహజంగానే కాంగ్రెస్ తాను పెద్ద పార్టీ, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ, పార్లమెంట్లో 99 సీట్స్తో అపోజిషన్ బ్లాక్లో హయ్యెస్ట్ ఉన్నాము అని కాంగ్రెస్ వాదన. కానీ ఇండియా కూటమి పక్షాలు ఒక్కొక్కటి కాంగ్రెస్తో దూరం పెంచుకుంటున్నాయి. ఈ తాజా పరిణామాలకు మూలం ఎక్కడ అని ఆలోచిస్తే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ స్టేట్మెంట్తో మొదలైంది. ఆమె ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి తాను సిద్ధమే అని ప్రకటించారు. బెంగాల్ను వీడకుండానే నేను ఇక్కడి నుంచే చాలా స్మూత్గా ఇండియా కూటమి నడపగలను అని. సో ఎప్పుడైతే మమతా బెనర్జీ ఈ వ్యాఖ్య చేశారో ఇక ఒక్కొక్క ఇండియా కూటమి పార్టీ మద్దతు ప్రకటించడం మొదలైంది. సమాజ్వాదీ పార్టీ రియాక్ట్ అయింది. మమతా బెనర్జీ బెంగాల్లో బీజేపీని ఓడించింది, అధికారంలోకి రాకుండా చేయగలిగింది. ఎన్నికల్లో ఆమెకు అనుభవం ఉంది, రాజకీయాల్లో ఆమె అనుభవం ఉంది. మమతా బెనర్జీ అయితే రైట్ లీడర్, రాహుల్ గాంధీ రైట్ లీడర్ కాదని అనకుండానే మమతా బెనర్జీ రైట్ లీడర్ అంటూ సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. ఇక నెక్స్ట్ రౌండ్లో మీకు ఒక్కొక్క పార్టీ సమర్థించడం మొదలుపెట్టారు. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నాయకుడు స్పందించాడు. మమతా బెనర్జీ నాయకత్వానికి జై కొట్టాడు. మమతా, తేజస్వి యాదవ్లు కూడా తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మద్దతు ఇవ్వడం చాలా కీలకం. అంటే బీహార్లో 2025లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయాలు సాధించాలన్నా కూడా బలమైన నాయకత్వం ఉండాలి. బీజేపీకి చావు దెబ్బ తీసిన నాయకురాలు మమతా బెనర్జీ అంటూ ఆర్జేడీ నాయకులు కితాబు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక శరద్ పవార్ కూడా మమతా బెనర్జీ నాయకత్వానికి అర్హురాలే, ఆమె చాలా అనుభవం ఉన్న నాయకురాలు అంటూ సర్టిఫికెట్ ఇచ్చాడు. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా సానుకూలంగా స్పందించాడు. ప్రియాంక చతుర్వేది అయితే మమతా బెనర్జీ బీజేపీని అడ్డుకట్ట వేయడంలో ఆమె అనుభవం అని పేర్కొన్నారు. ఇక్కడక బాగుంటే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంటర్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగమే కాదు, ఏ కూటమిలో భాగం కాదు. ఆ మాటకొస్తే ఎన్డీఏలో టీడీపీ చేరిన తర్వాత కూడా బీజేపీతో కాస్త ఫ్రెండ్లీ అనుకూలంగానే ఉంటూ వచ్చింది. ఇష్యూ బేస్ సపోర్ట్ అని. ఇండియా కూటమికి ఇష్యూ బేస్ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వలే, కానీ బీజేపీకి మాత్రం ఇష్యూ బేస్ సపోర్ట్ ఇస్తున్న పార్టీ వైసీపీ. సో వైసీపీ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశాడు, మమతా బెనర్జీ ఇండియా బ్లాక్ నాయకత్వం క్యాపబుల్ అని చెప్పి. సో ఇలా ఒక్కొక్కరు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు కీలకంగా ఉన్న మిత్రపక్షం రియాక్ట్ కాంది ఎవరు ఉన్నారంటే డిఎంకేనే. బహుశా డిఎంకే కాంగ్రెస్కు మద్దతుగానే ఉంటుందనుకుంటాను. అయితే ఇలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఇలా రియాక్ట్ కావడానికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇందుకు కారణం. ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ రియాక్ట్ కావడానికి కాంగ్రెస్ పార్టీని కంటైన్ చేయాలి వితిన్ ద కూటమి బీహార్లో. లాస్ట్ ఎలక్షన్స్లో బీహార్లో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు ఇచ్చి తాము నష్టపోయామనే భావనలో ఆర్జేడీ ఉంది. ఎందుకంటే ఆర్జేడీ లెఫ్ట్ పార్టీల స్ట్రైక్ రేట్తో పోలిస్తే బీహార్లో కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ. మమతా బెనర్జీతో ఎవరికీ పోటీ లేదు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ బలపడితే తనకు నష్టం అనే భావన కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ సమాజ్వాదీ పార్టీ బలపడాలి. కాంగ్రెస్ ఏమో సమాజ్వాదీ పార్టీతో పొత్తు ఉంటూనే యూపీలో ఎక్స్పాండ్ కావాలని చూస్తోంది. మరీ ముఖ్యంగా మైనారిటీల ఓటు ఎప్పుడైతే కాంగ్రెస్కు దూరమైందో 91 బాబ్రీ మసీద్ డిమాలిషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మైనారిటీలు దూరం కావడం మొదలైంది. సో మైనారిటీల ఓటు కోల్పోయాక కాంగ్రెస్ కోల్పోయాక ఎస్పీ, ఆర్జేడీ ఇలాంటి పార్టీలు మైనారిటీ ఓటు అట్రాక్ట్ చేశాయి. ఇప్పుడు ఆ పార్టీల భయం ఏంటంటే కాంగ్రెస్ రివైవ్ అవుతున్న కొద్దీ మైనారిటీ ఓటు కాంగ్రెస్ వైపు గ్రావిటేట్ అవుతుంది. మీకు యూపీలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ ట్రెండ్ కనబడ్డది.
అలాగే మీకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ వెనకాలన్న మైనారిటీ ఓటు కూడా కాంగ్రెస్కు వెళ్ళింది. ఎందుకంటే దేశంలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అనే భావన. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో తమకు కాంగ్రెస్తో ఉన్నటువంటి ఒక రకమైన రిలేషన్షిప్ అది. ఆ రిలేషన్షిప్ వల్ల కాంగ్రెస్ను కంటైన్ చేయాలనే వ్యూహంలో భాగంగా తమ రాష్ట్రాల్లో తమకు ఏ రకమైన పోటీ కానీ మమతా బెనర్జీని ముందుకు తెస్తున్నారు. దీనిపైన సహజంగానే కాంగ్రెస్ అభ్యంతరం ఉంటుంది. మణిక్కన్ ఠాకూర్ ప్రకటించాడు, అసలు బెంగాల్ బయట మమతా బెనర్జీకి ఏం బలం ఉంది. ఇప్పుడు ఇండియా కూటమికి నాయకత్వం వహించాలంటే దేశమంతటా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నం కూడా చేసింది, గోవా లాంటి రాష్ట్రంలో పోటీ చేసి, కానీ ఏ ప్రభావమో చూపలేకపోయింది. అందువల్ల ఏ రకంగా దేశంలో ఏ ఒక్క ఇతర రాష్ట్రంలో బలం లేని తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమికి ఎలా నాయకత్వం వహిస్తారు అని కాంగ్రెస్ ట్రై చేసింది. ఈ పరిణామాలు సహజంగానే ఆ గట్టున ఉన్న బీజేపీకి ఎక్కడ లేని ఆనందాన్ని ఇస్తాయి. సో బీజేపీని ఓడించడానికి ఎవరు నాయకత్వం వహించాలని ఇండియా కూటమి బహిరంగంగా కొట్టుకుంటే బీజేపీ ఓడించడం తర్వాత సంగతి. ఇండియా కూటమిని తమకు తామే ఓడించుకుంటున్నారు ఆ కూటమి నేతలు. వాస్తవానికి 2024 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది, కాంగ్రెస్ మరింతగా అసెట్ చేసుకోవడం పెరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ రివైవ్ అయిన సూచనలు కూడా కనబడ్డాయి. 99 సీట్స్కు కాంగ్రెస్ పెరిగింది. యూపీలో సమాజ్వాదీ పార్టీతో కలిసి కాంగ్రెస్ కొంత బెటర్ పర్ఫామ్ చేసింది. అలాగే రాజస్థాన్, హర్యానాలో స్వతంత్రంగానే బీజేపీని దెబ్బతీసింది. మహారాష్ట్రలో బీజేపీని దెబ్బతీయడంలో మిత్రపక్షాలైన ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, ఎన్సీపీల కన్నా కూడా బెటర్ పర్ఫామ్ చేసింది కాంగ్రెస్. దాంతో కాంగ్రెస్ కాస్త అసెట్ చేసుకోవడం పెరిగింది. లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా కూడా రాహుల్ గాంధీ ఎమర్జ్ అయ్యాడు. ఒక రకంగా ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు ఇది కాస్త అసౌకర్యంగా మారినట్టుగా కనిపిస్తుంది. అందువల్ల వాళ్ళు అవకాశం కొరకు చూస్తూ ఉన్నారు. దీంతో హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాన్ని ఇప్పుడు చాలా సమర్థవంతంగా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కన్నా కాంగ్రెస్ ఎలాగూ చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని కూడా చాలా ఎఫెక్టివ్గా ఇండియా కూటమి పక్షాలు ఉపయోగించుకుంటాయి. భారతీయ జనతా పార్టీ కూడా దీనికి ఆజ్యం వస్తుంది. ఎందుకంటే బీజేపీకి ప్రాంతీయ పార్టీలతో పంచాయతీ లేదు, ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ. ఇవాళ కాకపోతే రేపైనా కలుస్తారు, గతంలో కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రధాన రైవల్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశమంతటా బీజేపీకి రైవల్. బీజేపీతో కలవగలిగే అవకాశం లేని పార్టీ కాంగ్రెస్. అందువల్ల కాంగ్రెస్కు మిగతా పార్టీల మీద ఎవరైనా తీయండి. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, అలాగే శివసేన, మీకు ఈ పార్టీలన్నీ కూడా ఎన్నడో ఒక్కరోజు బీజేపీతో కలిసినాయి. అఫ్కోర్స్ ఆర్జేడీ కలవలేదు, ఎన్సీపీకి కలవకపోయినా బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు. ఒక ఆర్జేడీ మినహా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా, ఆర్జేడీ, ఎన్సీపీ కూడా కలిసినట్లేదు. మినహా మిగతా పార్టీలని బీజేపీతో కలిస్తే ఎన్సీపీ కలవటానికి చాలా సందర్భాల్లో ఆసక్తి కూడా చూపింది. అమిత్ షా ఇంట్లో సమావేశమైన ఈ మధ్య అజిత్ పవార్ కూడా ప్రకటించారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి అవసరమైతే ఇండియా బ్లాక్లోని కాంగ్రెస్ ఇతర పక్షాల వైఖరిని కూడా బీజేపీ సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇండియా కూటమిలో ఉన్న ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్, అంతర్గత వైరుధ్యాల వల్ల ఈ వాస్తవాన్ని ఆ కూటమిలో ఉన్న నేతలు గుర్తించలేకపోతున్నారు.